చెల్లించాలి. ఇంటర్ స్టేట్ ఫాదర్ సమావేశంలో డీసీపీ శ్రీధర్ రెడ్డి. పసుపు ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించాలి. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. చక్రతీర్థంతో ముగిసిన అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్న భక్తులు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కుల సంఘాల అభివృద్ధి. బడ్జెట్ నిధులతో హర్షం వ్యక్తం చేసిన కుల సంఘాలు. వ్యవసాయం సాగునీటి రంగానికి బడ్జెట్లో పెద్దపీట. రెండవ రోజు కొనసాగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. ఏలూరు యువత సేవలు అభినందనీయం. నిజామాబాద్ లో సినీ నటి మాధవిలత. తిరువనంతపురంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ట్రావెన్ కోర్ మహారాణి గౌరీ లక్ష్మీబాయి మరియు ప్రిన్స్ ఆదిత్య వర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం తిరువనంతపురంలోని కౌడియర్ ప్యాలెస్కు వెళ్లిన ఎంపీ కవితను మహారాణి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శయనిస్తున్న పద్మనాభస్వామి వారి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర వైశిష్టం గురించి రాసిన పుస్తకాన్ని మహారాణి లక్ష్మీబాయి ఎంపీ కవితకు బహుకరించారు. పోచంపల్లి శాలువాను ఎంపీ కవిత మహారాణి లక్ష్మీబాయికి అందజేశారు. అనంతరం పలు అంశాలపై వారిరువురు చర్చించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహారాణి గౌరీ లక్ష్మీబాయి కవితని అడిగి తెలుసుకున్నారు. I'm not a perfect person at all. I have a very long tongue, that's all. I don't know, are you familiar with Kanyakumari? Not much. So, my dad sent to India. Once he belonged to Kerala, now he's gone to Tamil Nadu. Okay. Anyway, whatever that may be. So, my husband used to say, I have a tongue as long as from here to Kanyakumari. Anything can happen. He doesn't want to stand with his poor old mother, but only with Thank you so much. Now you can hold it in. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, ఎస్సిటి మెడికల్ సైన్సెస్ సిఇఓ గౌరీ కామాక్షి, టాలెంట్ ఎడిటర్ గోపాల్ కృష్ణ, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తుది ఓటరు జాబితాను ప్రకటించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఓటరు లిస్టును పూర్తి చేసింది. ఈ ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం కల్పించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితాను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. తుది జాబితాను ప్రకటించింది. ఈ జాబితాకు అనుగుణంగా జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12,96,315 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ప్రకటించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా పోలింగ్ బూతుల ఆధారంగా ఈ ఓటర్లను పొందుపర్చారు. కొత్తగా నమోదు చేసుకున్న వారికి కూడా అవకాశం కల్పించారు. మొత్తం ఈ 6 నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 6,14,619 మంది ఉండగా స్త్రీలు 6,81,662 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 34 మంది ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,92,706 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 89,997 మంది ఉండగా స్త్రీల ఓటర్లు 1,02,704 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 5 మంది ఉన్నారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,07,379 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 99,913 మంది ఉండగా స్త్రీ ఓటర్లు 1,07,463 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 3 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 88,409 మంది ఉండగా స్త్రీల ఓటర్లు 95,785 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 2 మంది ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,63,028 మంది ఉన్నారు.
పురుష ఓటర్లు 131,272 మంది ఉండగా స్త్రీల ఓటర్లు 137,738 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 18 మంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,36,620 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 1,10,107 మంది ఉండగా స్త్రీలు 1,24,511 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 2 ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,06,383 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 94,921 మంది ఉండగా స్త్రీలు 1,11,453 మంది ఉన్నారు. ఇతరులు 4 ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా గత కొన్ని రోజులుగా ఓటరు జాబితాను స్వీకరించిన అధికారులు పరిశీలించిన మీదట జాబితాలో కలిపారు. పార్లమెంటు ఎన్నికల కోసం తుది జాబితాను ప్రకటించిన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెలాఖరులోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ ఓటరు తుది జాబితాను ప్రకటించింది. యువతలో నైపుణ్యత మరియు సామాజిక చైతన్యం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని సినీ నటి మాధవిలత అన్నారు. సామాజిక సేవలు చేస్తున్న ఇందూర్ యువత అసోసియేషన్ వ్యవస్థాపకులు సాయిబాబాను అభినందించారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల నిర్మలా హృదయ్ బాలికల జూనియర్ కళాశాలలో ఇందూర్ యువత అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం సాయిబాబా ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో యువతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నచ్చావులే మూవీ ఫేమ్ సినీ నటి మాధవీలత హాజరై ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసినప్పుడే లక్ష్యాన్ని ఛేదించవచ్చని అన్నారు. ఇందూర్ యువత సేవా కార్యక్రమాలలో ఎందరికో స్ఫూర్తిదాయకమని వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. మానవత్వంను తలపించే కార్యక్రమాలు ఇందూర్ యువత చేయడం అభినందనీయమని అన్నారు. ఒప్పుకున్న తర్వాతే వచ్చాను. ఏదైనా మన ఇంట్లో ఒప్పుకోవాలి, తర్వాత మన సమాజంలోకి వెళ్ళి మైకులు పట్టుకొని ఎన్ని స్పీచ్లైనా ఇవ్వచ్చు. అమ్మా నాన్న ఒప్పుకోకుండా వాళ్ళని మనసు బాధ పెట్టకూడదు. బట్ ఒప్పుకునేటప్పుడు ఇబ్బంది పడి ఒప్పుకున్నా రేపు పొద్దున మన సక్సెస్ చూసి మన హ్యాపీనెస్ చూసి 100% హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు పేరెంట్స్. అవునా కాదా? రైట్? అబ్బాయిల జీవితంకి ఆనందపడతారో లేదో నాకు తెలియదు, కానీ కొడుకు పుట్టినప్పుడు ఆనందపడతారు. బట్ అమ్మాయిల జీవితానికి వచ్చినప్పుడు అమ్మాయిలు మేము చాలా సంతోషంగా ఉన్నాం మా ప్రొఫెషన్లో, మా జీవితంలో అని చెప్పినప్పుడు మాత్రం అమ్మ నాన్న డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. అనంతరం ప్రిన్సిపల్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో ఇందూర్ యువత నిర్వహించే మానవత్వ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇంత మంచి సామాజిక సేవ గురించి చెప్పినటువంటి మీరు రేపు మా పిల్లలు హోమ్ ఫర్ ది ఏజ్లోనూ తర్వాత డిస్ట్రిబ్యూట్స్ హోమ్స్లోనే రాకపోయినా కనీసం వాళ్ళ విలేజెస్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళను చూడడము, లేకపోతే రోడ్డు మీద పడేసినటువంటి పిల్లల్ని చూడడము ఇవి తప్పక చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మా కాలేజీలో కూడా ఒక అమ్మాయికి పేరెంట్స్ చనిపోవడం వల్ల వాళ్ళ అమౌంట్ వేసి అమ్మాయికి మేము కన్సెషన్ ఇవ్వడం జరిగింది. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు. దానితో పాటు మా పిల్లలు వాళ్ళ యొక్క స్నాక్స్ కానీ, క్యాంటీన్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ అవన్నీ పరుగు అయ్యి ఆ అమ్మాయికి వాళ్ళ ఆర్థిక సహాయం చేశారు. ఇందూర్ యువత వ్యవస్థాపకులు సాయిబాబా మాట్లాడుతూ సమాజంలో మనిషిగా పుట్టాక సమాజం రుణం తీర్చుకోవాలంటే తోటి వారికి సేవలు చేయాలని అన్నారు. సేవలు చేయటంలో ఆనందం ఉందని తెలిపారు. క్రిస్టియన్ సంప్రదాయ పరంగానే వారికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ముస్లింస్ అయితే కనుక వారికి ముస్లిం సంప్రదాయ పరంగానే వారికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. హిందూస్ అయితే కనుక హిందూస్ పరంగానే వారికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు చూడొచ్చు, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే కనుక దాదాపు 20,000 నుంచి 30,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మేము ఎవరి దగ్గర కూడా మాక్సిమం ఎవరి దగ్గర కూడా మేము స్పాన్సర్షిప్ చేయము. మేము ఏదైతే బయట కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తామో ఆ ఈవెంట్స్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ సగం బడ్జెట్ కూడా చారిటీకి మేము ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది మేము చేసేటువంటి సర్వీస్ అనేది కూడా మీరందరూ గమనించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కుర్మా యాదవులకు సముచిత న్యాయం కల్పిస్తున్నారని కుర్మా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు దండు శ్రీకాంత్ కొనియాడారు.
నగర శివారులోని బోర్గంపి గ్రామంలో కుర్మా యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్ కు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా కుర్మా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ముఖ్యంగా గొల్లా కుర్మా వర్గాల అభివృద్ధికి గతంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఆర్థికంగా రాజకీయంగా బలపడుతున్నారని అన్నారు. ఆర్థికంగా కుర్మా యాదవులు ఎదగడానికి సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అదేవిధంగా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ టికెట్ను మల్లేష్ కు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈరోజు బోర్గంపి గ్రామంలో గొల్ల కుర్మల సంఘం మరియు బీరప్ప యూత్ ఆధ్వర్యంలో మన కుర్మల ఆశాజ్యోతి ఎగ్గ మల్లేశం గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందున కేసీఆర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎగ్గ మల్లేశం గారు దాదాపు తన యువతరం నుండే గొల్ల కుర్మలను ఏకం చేయడానికి పాటుపడ్డాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటం తగదని, వెంటనే 500 కోట్లు అభివృద్ధి నిధులు తక్షణమే మంజూరు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందించడానికి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమమైన నాణ్యమైన బోధన అందించడానికి విశ్వవిద్యాలయాలను స్థాపించిన వాటి అభివృద్ధి పట్ల నిధులు కేటాయించలేదు. దీంతో విశ్వవిద్యాలయాలలో సిబ్బంది జీతాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోతున్నాయని, విశ్వవిద్యాలయ అభివృద్ధి భాగంగా కనీసం వార్షిక బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని విద్యార్థి సంఘాలు తెలిపారు. కేసీఆర్ తెలంగాణలో కేజీ టు పీజీ విద్యార్థులకు నాణ్యమైన బోధన విద్య అందించడానికి కంకణం కట్టుకుని అన్ని రంగాల్లో నిధులు విడుదల చేశారు. కానీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందని విధంగా 2019-20 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో మొండి చేయి చూపడం తగదని, మరొకసారి చర్చించి విశ్వవిద్యాలయ అభివృద్ధికి, జీతభత్యాలకు, నాణ్యమైన బోధనకు కనీసం 300 కోట్లు కేటాయించాలని, అట్లనే రోరూసా నిధుల కేంద్రం నుండి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు అందే విధంగా చూడాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 200 కోట్ల రూపాయలను దాదాపుగా విద్యారంగానికి ఉపయోగించాలి. విద్యారంగం ఎక్కడ బాగుపడలేదు. విద్యా ప్రమాణంలో ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏమని చెప్తుందంటే విద్యారంగాన్ని నేను బాగు చేస్తున్నా, బంగారు తెలంగాణ, కేజీ టు పీజీ ఉచిత విద్య అని అంటుండో. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఈ విషయాలు అన్నాడో ఒక్కటి కూడా దీన్ని ఆచరించడంలో శూన్యంగా కనబడుతుందని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చెందాలని ఆర్మూర్లో జరిగిన బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఏదైతే ప్రొఫెసర్లు ఉన్నారో ప్రొఫెసర్లను కూడా పెట్టడం జరుగుతలేదు. విద్యారంగాన్ని ఏదైతే డెవలప్ చేస్తా అన్నాడో తెలంగాణ రాష్ట్రంలో అంటే బడ్జెట్కు 30% నిధులు కేటాయించాలి. కానీ 30%లో 6% నిధులు కూడా కేటాయించకపోవడం సిగ్గుచేయడానికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి 300 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన వాణిజ్య పంట ఎర్రజొన్నకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించాలని వామపక్ష రైతు సంఘం నాయకులు ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఎత్తివేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన వాణిజ్య పంట అయిన పసుపు, ఎర్రజొన్నకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన ప్రస్తుత ఎర్రజొన్న రైతులు మార్కెట్లో సరైన మద్దతు ధర దొరకకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. కావున వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో సత్వరమే స్పందించి క్వింటాల్ పసుపు 15,000 మద్దతు ధర, అలాగే ప్రజలకు మార్కెట్ ద్వారా 3,500 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడుతూ వారికి మద్దతు ధర కల్పించాలని రైతుల పక్షాన ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులు ప్రభాకర్, కంచర భూమయ్య, రామకృష్ణలపై పోలీసులు అక్రమంగా అరెస్ట్
అరెస్టు చేసి కేసులు పెట్టారని, పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 12 తారీఖు నాడు మళ్ళీ దిగ్బంధం చేసి 16 తారీఖు నాడు రోడ్డు మీద వంట వార్పు చేస్తున్న క్రమంలో శాంతియుతంగా చేస్తున్న పోరాటాలను పోలీసులు నిర్బంధంతో అణచేసి రైతు నాయకులను అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం జరుగుతుంది. అక్కడ ఆర్మూర్ ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పోలీసులు ఎవ్వరు కూడా ఈ ధర్నాల్లో పాల్గొనొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రతి ఆదివారం జరిగే మార్కెట్లో గ్రామ పంచాయతీ విధుల నుండి గత సంవత్సరం బోరు వేసి దానికి సబ్ మున్సిపల్ పంపు బిగించి విద్యుత్ సరఫరా కూడా ఇచ్చారు. కానీ అక్కడ ట్యాంకు పెట్టడం మర్చారని వివరాలు ఇలా ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడ గ్రామ పంచాయతీ వారు ఎటువంటి నీటి ట్యాంకును సమకూర్చలేదు. మరి ఆ మోటార్ వల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రతి ఆదివారం సంతలో క్రయ విక్రయాలు జరిపేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎంతో మంది వస్తూ వెళ్తుంటారు. అక్కడ వారికి త్రాగడానికి మంచినీరు కరువైంది. నీరు లేక కటకటలాడుతున్నారు. ఈ సమయంలో బోరు వేసి అలాగే ఉంచడం ఏమిటని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా గ్రామ సర్పంచ్ మరియు అధికారులు స్పందించి ఆదివారం మార్కెట్లో నీటి వసతి ఉండే విధంగా ట్యాంకును ఏర్పాటు చేసి సంతకు వచ్చిపోయే ప్రజలకు దాహం తీర్చాలని అంటున్నారు. టైబజార్ వసూలు చేస్తున్నారు, కానీ నీటి సరఫరా కల్పించకపోవటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాటకం రమ్యమైందని, తెలుగు భాష గొప్పతనాన్ని నేటి యువతకు అందించడానికి చింతబరిగే స్కీమ్ నాటకం రూపొందించినట్లు నాటక రచయిత ఖాజా పాషా పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ థియేటర్ సూర్యాపేట్ సంయుక్త ఆధ్వర్యంలో చింతబరిగే స్కీమ్ నాటక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ప్రశాంత్, ప్రముఖ రచయిత మధుకర్ బాబు, గౌతమి కళాసమితి మురళీధర్, స్నేహామయి ప్రకాష్, నృత్యకారిణి విజయలక్ష్మి, రచయిత నటుడు డాక్టర్ మల్లేష్ మాట్లాడారు. నాటక రంగాన్ని పరిరక్షించడానికి భాషా సాంస్కృతిక శాఖ ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే నాటక ప్రదర్శన ఏర్పాటు చేసిందని తెలిపారు. శ్రమ కూర్చి అంత దూరం నుంచి నాటకాల మీద అభిమానంతో ఇందూరు ప్రేక్షకులకు ఒక నాటకాన్ని చూపించాలన్న సదుద్దేశంతో మల్లేష్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. నాకు గతం ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది. మల్లేష్ గారు చిన్నతనంలో నేను ఒక 40 years బ్యాక్ ఇచ్చట పళ్ళు రాలగొట్టబడును అనే నాటకం టేకప్ చేశాను. రచయిత ఖాజా పాషా మాట్లాడుతూ, నిజామాబాద్ తన జీవితానికి నాటకాన్ని ప్రసాదించిన జిల్లా అని, ఇక్కడే శాపగ్రస్తుల నాటకాన్ని 13 ఏళ్ల కిందట ప్రదర్శించి 5 నంది అవార్డులు పొందానని చెప్పారు. తెలుగు భాష గొప్పతనాన్ని నాటకంలో చక్కగా ప్రదర్శించారు. శ్రీకాంత్ కోసం వచ్చింది. ఎంత లక్షణంగా ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు అవునా? ఏంటి నీ పేరు? పేరు అంజుబాబు. నీ పేరు పేరా? టైసన్. టైసనేంద్ర టైసన్ మాకు ఉండబోను. రండి లోపల కూర్చోండి. అదే శ్రీకాంత్ గా ఏమన్నా తిన్నారా లేదా? భోజనం చేశామని అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను కూడా భోజనం చేశాను. దుబాయ్ ఎల్లాల సీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సౌండ్ సిస్టమ్ మరియు మైకులు, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టేషనరీ పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు దుబాయ్ ఎల్లల సీనన్న సేవా సమితి ముఖ్య సలహాదారు రుద్రబోయిన భూమేశ్వర్ ఆధ్వర్యంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, సామాజిక సేవకులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మైక్ సెట్, సౌండ్ సిస్టమ్ మరియు ఎగ్జామ్ ప్యాడ్, స్టేషనరీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ లో పనిచేస్తున్న కార్మికులంతా కలిసి ఒక సమితిగా ఏర్పడి గల్ఫ్ లో సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది అభాగ్యులకు సహాయం అందించడమే కాకుండా తమ గ్రామ
గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ గ్రామ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఆ అవకాశాలను మనం గట్టిగా తీసుకొని మనం చేసే పని చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం. ఇక మీరు ముఖ్యంగా చేయాల్సిన పనల్లా మంచిగా తినండి, రోజు హ్యాపీగా తినండి. తినడం అంటే ఏదో కావాల్సిందే తినడు అంటే, మనం ఇంట్లో కొందరు పిల్లలు ఇప్పటికి కూడా మనకు నచ్చంది చేస్తే ఇంట్లో పేట్లిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? చేసి ఉంటారు ఎవరో, ప్రతి ఒక్కరు. నేను చేసిన చిన్నప్పుడు వీళ్ళందరూ చేసి ఉంటారు ఇక్కడ వాళ్ళంత సార్లు కూడా విశాలం కలుపుతారు. సో అట్లాంటివి చేయదు. మనం కావాల్సిందల్లా మనం బతకడానికి తింటున్నాం, తినడానికి బతకద్దు. సో తినడానికి కోసమే మనం కాదు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం తల్లిదండ్రి చాలా కష్టపడి, ఇంతకుముందు ఆ పాట ద్వారా చెప్పిండు అన్న, తల్లిదండ్రులు ఇప్పుడు మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ టైంలో ఏం చేస్తుంటారు చెప్పండి ఒకసారి. మీరు మంచిగా టెంట్ కింద నీడ కూర్చున్నారు, బెంచీలు వేసిర్రు, మంచిగా నీళ్ళు ఎత్తున్నారు, బిస్కెట్లు రెడీ ఉన్నాయి, అన్ని తీర్లా ఎత్తున్నారు. మీకోసం సార్లు వేడి చేస్తారు, రోజు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పోతారా అని మీరు మంచి కూర్చుని పెట్టి అన్ని తీర్ల బట్టలు డ్రెస్సులు అన్ని ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కైలాస్, ఎంపీటీసీ కవిత, డిఎస్ఎస్ వ్యవస్థాపకులు బాబు, స్వామి, వెంకటేష్, నర్సయ్య, పోచంపల్లి గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆశాజ్యోతి డిఎస్ యువసేన అధ్యక్షులు ధర్మపురి సురేందర్ మంచితనానికి మారుపేరని డిఎస్ యువసేన జిల్లా అధ్యక్షులు ధాత్రిక రమేష్ పేర్కొన్నారు. సురేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిఎస్ యువసేన గౌరవ అధ్యక్షులు ధర్మపురి సురేందర్ జన్మదిన వేడుకలను డిఎస్ యువసేన జిల్లా అధ్యక్షులు ధాత్రిక రమేష్ ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం మాధవనగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యాల్కల్ రోడ్డులో గల ఆనంద నిలయంలోని అనాథ పిల్లల మధ్య జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గల రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం బస్టాండ్, రైల్వే స్టేషన్లో యాచకులకు పులిహోర పొట్లాలను అందించారు. సాయిబాబా మందిర్కి వెళ్ళి, మాధవనగర్లోని సాయిబాబా మందిర్కి వెళ్ళి అర్చనాభిషేకాలు చేయించి అన్నగారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు మరే ఉన్నత పదవులు అధిరోహించే విధంగా చూడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి, దాని తర్వాత ఆనంద నిలయంలోని ఇక్కడ అనాథ పిల్లల మధ్యలో, పిల్లలు అంటే భగవంతుడు స్వరూపం కాబట్టి ఆ పిల్లల మధ్యలో తనకు ఆశీర్వాదం ఇప్పియాల పిల్లలతోనని చెప్పి పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేయించడం జరిగింది. దీని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు అదేవిధంగా రైల్వే స్టేషన్లోని యాచకులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మొత్తం డిఎస్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతుంది. కంటి చూపు మందగించిన వారి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి కంటి వెలుగు అనే కార్యక్రమం రూపకల్పన చేయడం వల్ల ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని దాస్ నగర్లోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. మాక్నూర్ మండలం దాస్ నగర్లోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వేముల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు పథకం పేద ప్రజలకు కొత్త వెలుగును అందిస్తుందన్నారు. కంటి వెలుగు శిబిరం తమ పాఠశాలలో నిర్వహించడం వల్ల అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. కంటి వెలుగు శిబిరం ద్వారా చూపు మందగించిన వారికి అద్దాలు ఇవ్వడమే కాకుండా ఇతర సమస్యలు ఉన్నా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో నింపడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అని భావిస్తా ఉన్నా. ఇందుకొరకై మాక్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్స్ సంజీవ్ రెడ్డి గారు కానీ, డాక్టర్ కవిత కంటి వెలుగు డాక్టర్ గారు, మిగతా వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలందరికీ కంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా కొన్ని కంటి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కూడా వారి ఈనాటి కార్యక్రమంతో వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తున్నది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికే పాలిటెక్నిక్ కళాశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థినీలు తయారు చేసిన వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ ద్వారా నిర్వహించారు.
నగరంలోని కంటేశ్వర్లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, అలాగే విద్యార్థుల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఎంతగా శ్రమిస్తున్నారో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ కళాశాలలో విద్యార్థినుల చేత ఫుడ్ ఫెస్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా జనరల్ సెక్షన్ నిర్వాహకులు ఈ ఫుడ్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో భాగంగా పిల్లలు వాళ్ళు వంటకాలు వివిధ రకాల వంటకాలు తీసుకొని రావటం జరిగింది. ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మా స్టాఫ్ మెంబర్స్ వాటిని అంతా కూడా రుచి చూసి వాళ్ళని ప్రశంసించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థినిలు మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపక బృందం చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలను రూపొందించడం పట్ల తమకు ఎనలేని అనుభూతిని కలుగజేస్తుందన్నారు. Good morning, this is Lalita. I am from Electrical GPT Nizamabad and my traditional food item is parvanam and this is made with 3 cups of boiled milk and then add a rice and then quench it for some time, then add a jaggery liquid and then fry dry fruits, then add it to it, then tasty sweet will be prepared. కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ కమల్ జ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా అర్హులైన పేదవారికి ఉచిత గ్యాస్ పథకం చేపట్టడం జరిగిందన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా కోటగిరి గ్రామంలో 100 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. 2019లో మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించాలని ఆమె కోరారు. కండ్లు మంటల రోగాలు, కళ్ళ రోగాలు, మరి ఇంకేమంటే ఒక పొగ క్యాన్సర్, మరి ఇంకేమంటే ఒక్క పొయ్యి మీద వంట చేస్తే 1000 సిగరెట్లు తాగిన రోగం వచ్చేది, అంత ఎఫెక్ట్ పడేది. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకి మహిళలు కష్టపడొద్దని చెప్పేసి మహిళ కోసము ఇంటింటి దీపము గ్యాస్ పథకము ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కట్టువారి రమేష్, రాజు, గాండ్ల శ్రీను, కాశీరామ్, నవీన్, భాస్కర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ లక్ష్మణ్ ఎంపీపీ సులోచన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సులోచన మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో 2 చెక్కులు, ఎత్తొండ మరియు ఎత్తొండ క్యాంపు కలిపి 2, కల్లూరు గ్రామానికి చెందిన వారికి 1, మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 చెక్కులు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద పడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి అందిస్తున్నారని తెలిపారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని కొనియాడారు. రావడం జరిగింది. మరియు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ గౌరవనీయులు మా ముఖ్యమంత్రి మరియు పేదలకు దృష్టిలో పెట్టుకొని మరి సాయం చేయడం జరుగుతుంది. ఇది ఎంతో పేదవాళ్లకు ఉపయోగపడుతుంది. మరియు అదే కాకుండా మరి ఇలాంటి ఎన్నో ఇంకా సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సిద్ధు, ఉప సర్పంచ్ నిలోఫర్ ఫాతిమా, అబీద్, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండల కేంద్రంలో వరుస దొంగతనాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా రాత్రి మండల కేంద్రంలోని మహేష్ బాబు కాలనీలో ఆర్టీసీ డ్రైవర్ మొగులయ్య ఇంట్లో దొంగలు చొరబడి నగలు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆర్టీసీ డ్రైవర్ తన అవసరాల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా అతని భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళం వేసిన ఇల్లు గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి 2 బీరువాలను ధ్వంసం చేసి సుమారు ₹1,00,000 వరకు నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వచ్చిన ఇంటి యజమాని లక్ష్మి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు
ఫిర్యాదు చేసింది. గత వారం రోజులుగా వర్ణి మండల కేంద్రంలో వివిధ కాలనీలలో దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసి దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడుతున్నారు. ఇందులో దొంగతనాలతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా ఈ మధ్య కాలంలో సుమారు 10 అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. మండల కేంద్రంలోని తరచూ దొంగతనాలు కావటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దొంగతనాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో కనీసం మండల కేంద్రంలోనైనా తరచుగా పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. మొక్కల ఎదుగుదల, వాటిపై పరిశోధనలు నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన నరేంద్ర పీజీ కళాశాల విద్యార్థులు బొటానికల్ టూర్ నిర్వహించారు. ఈ టూర్ లో తెలంగాణ విశ్వవిద్యాలయం బాటనీ ప్రొఫెసర్లు స్వామి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరై విద్యార్థులకు మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై ప్రాక్టికల్ గా ఎంఎస్సీ బాటనీ పీజీ విద్యార్థులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాటనీలలో అనేక విషయాలను, వృక్షాల మొక్కల ప్రాముఖ్యతను నేటి విద్యార్థులు ఈ టూర్ ద్వారా కొత్త విషయాలను కనుక్కోవచ్చని అన్నారు. ఇలాంటి ప్రాక్టికల్ తరగతి గదిలో చెప్పే క్లాస్ లో ఎంతో ముఖ్యమన్నారు. ముందు రెడ్ శాండర్ గురించి చెప్తాను కదా, దాని సిస్టర్ ఇది. దిస్ ఇస్ థీరోకార్పస్ మార్సుపియం ఎగిసా అని చెప్పాను కదా, ఇది ఎగిసా మార్సుపియం. అందులో ఏంటంటే లీవ్స్ రెండిట్లో లుకింగ్ సిమిలర్ గా ఉంటాయి వెజిటేటివ్ కండిషన్ లో. ఇక్కడ ఏంటంటే లీవ్స్ వచ్చేసి 5 to 7 foliate ఉంటుంది. So palm alternate name Pomacifami. Arakesi. Alternate name is a Pome. Pome also accepted name because it's a palm. This is palm na Arache. ఆ మొత్తం Pome family complete గా ఉందంటే ఈ షేప్ లోనే ఉంటాయి. Oryx and palm. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు శనివారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీగా కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకుని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంబటి నడవసాగుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంపుల మార్గాల క్యూ లైన్ లో నిలబడి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారికి అర్చనలు చేసి పిల్ల పాపలు, పాడి పంటలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం కొందరు నూతన వాహనదారులు ఆలయ సమీపంలో స్వామివారితో పూజలు చేయించారు. కొండపై ప్రతి శనివారం, ఆదివారం రోజున జరిగే అన్నదానానికి కొంతమంది భక్తులు క్వింటాల్ పైనే బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. అన్నదానం చేసిన భక్తులకు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం కేసీఆర్ మేరు కులం వారికి ఆర్థిక సహాయంతో పాటు అధునాతన పరికరాలు కూడా అందజేస్తామని శాసనసభలో ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ మేరు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చౌక్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నగర అధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్ మాట్లాడుతూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేరు సంఘం అధ్యక్షులు పోల్కం గంగా కిషన్, నగర అధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్, తర్పల అధ్యక్షులు వెన్న దేవానంద్, దశరథ్, పాండు, రాజేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, పండరి, సుదర్శన్, సత్యం, విజయ్, రాపర్తి, టైలర్ దుకాణాల వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో ఓటానకట్ బడ్జెట్ లో మేరు కుల వృత్తి గురించి, మేరు కుల వృత్తిదారుల యొక్క పరికరాల గురించి వారు ప్రస్తావిస్తూ మేరు కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తామని, అదేవిధంగా అధునాతన పనిముట్లను కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు శాసనసభలో మేరు కులస్తుల గురించినటువంటి ప్రస్తావన తేవడం, అదేవిధంగా మేరు కులస్తుల యొక్క అభివృద్ధి గురించి, మేరు కులస్తుల యొక్క సమస్యల పరిష్కార దిశలో వారు చేసినటువంటి బడ్జెట్ ప్రసంగానికి యావత్ తెలంగాణ మేరు కులస్తులందరూ కూడా వారికి రుణపడి ఉంటారని. నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిమ్మదుర్తి గ్రామంలో కార్డన్ సెర్చ్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నల్తుర్తి గ్రామంలో దాదాపు 116 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా మొత్తం 46 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 50,000 విలువైన మద్యంను, 1 లక్ష విలువైన కలప స్వాధీనం చేసుకోవటం జరిగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కర్డన్ సెర్చ్ లో 6 పార్టీలను ఏర్పాటు చేసి దాదాపు 150 ఇండ్లను తనిఖీలు చేసి
పట్టణం మరియు గ్రామాల పరిధిలో 24/7 నిఘా కోసం నూతనంగా బ్లూ కోల్స్ మరియు పెట్రోబార్ బృందాలను ప్రారంభించడం జరిగింది. ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగించడం జరుగుతుందని మరియు పటిష్టమైన నేర నివారణ చర్యలలో భాగంగా గ్రామస్తులందరూ కలిసి గ్రామంలోని ముఖ్య కూడలిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డైల్ 100 కు గాని సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడును అని అన్నారు. ఈ తొందరగా వెళ్ళిపోయే ఫెసిలిటీ మనకు మోటార్ సైకిల్ మీద కానీ కార్లో కానీ ఎక్కడైనా మనం వెళ్దాం అనుకుంటే ఆ ఫెసిలిటీని మనం వాడుకోవాలి తప్ప మనల్ని రోడ్డు వాడుకోవద్దు. రోడ్డును మనం వాడుకోవాలి, అంతే కదా. రోడ్డు మనల్ని వాడుకోవద్దు. రోడ్డు బాగుంది కదా అని మనల్ని మనం నియంత్రించుకోకుండా, రోడ్డు వాహనాల చట్టాల గురించి తెలుసుకోకుండా, డిసిఎస్పీ గారు చెప్పినట్టు మీరు హెల్మెట్ వాడకుండా తాగి మొబైల్ వాడుతూ బండి నడుపుకుంటూ పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు నష్టం ఎవరికి? రోడ్డుకా? రోడ్డుకి ఏమైనా నష్టం ఉన్నదా? ఏం లేదు కదా. రోడ్డును మనం వాడుకోవాలి. ఎట్లా వాడుకోవాలనేది తెలుసుకోవాలి. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదు. ఏదైనా పరిణామం జరిగినప్పుడు కుటుంబ పెద్ద దిక్కు లేని లోటు ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తీసుకోవాలని అన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సరైన పత్రాలు లేని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీసు వారికి పూర్తిగా సహకారాన్ని అందించారు. ఎల్లవేళలా హెల్మెట్ ధరించుకొని వాహనము నడిపే గ్రామస్తునికి ఎస్పీ శ్యామలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు జాన్ దివాకర్, రమేష్ బాబు, అశోక్, ఆర్ఏ వెంకట్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వేద పురోహితులు నారాయణ అన్నారు. ఆర్మూర్ మండలంలోని డేగం గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణం వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించడంతో ఆత్మశాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ అంగాళ వెంకటేశ్వర స్వామినే నమః. అనంత గరుడ విశ్వ ఓం గోవిందాయ నమః. స్వరో శ్రీ శుభాభ్యాం శుభనశుభమూర్తే అర్ధముపయామి. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మనలాంటి భక్తులందరూ కూడా ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల రజక సంఘం కార్యాలయంలో జిల్లా రజక ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 143వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాలనీలో ఉన్న చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి రక్తదాన శిబిరం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ధమ్మన్న స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాట్లాడుతూ మొట్టమొదటిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన వ్యక్తి గాడ్గే బాబా అని కొనియాడారు. ఆయన మహారాష్ట్రలో జన్మించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థ ద్వారా 140 పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు. సంత్ గాడ్గే బాబా 143వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే అతను మహానీయుడు. ఈ స్వచ్ఛ భారత్ అనేది మరి గాంధీ కన్నా 15 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తి. మరియు మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో జన్మించినటువంటి గాడ్గే బాబా.
లోక్సభ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు ఇతర అంశాలపై డీసీపీ శ్రీధర్ రెడ్డి ఇంటర్ స్టేట్ బార్డర్ సమావేశంలో చర్చించారు. ఇంటర్ స్టేట్ బార్డర్ మీటింగ్ కార్యక్రమం నిజామాబాద్ అదనపు డీసీపీ ఎం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బోధన్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, మహారాష్ట్రలోని ధర్మాబాద్, బిలోలి, దెగ్లూర్ డివిజన్లు, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బాల్కీ డివిజన్ పరిధిలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో అత్యున్నత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు ఈ దిగువ విధంగా ఉన్నాయి. అంతర్రాష్ట్ర నేరస్తుల వివరాలు ఒక్కొక్కరిగా ఇచ్చిపుచ్చుకోవటం మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూటివ్ చేయాలని, ఇంకా లోక్సభ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఇరు ప్రాంతాలలో గల సరిహద్దుల వివరాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఇసుక అక్రమ రవాణాని పూర్తిగా అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మట్కా, పేకాట, గుడుంబ మొదలగునవి నియంత్రణ కోసం మరి వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్షుణ్ణంగా చర్చించారు. ఇలాంటి విషయాలు డివిజన్ పరిధిలో ఒకరికి ఒకరు సహకరించుకొని నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించే విధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను కులాంకషంగా చర్చించడం జరిగింది. इस टाइप के जो इलेक्शन टाइम पे जो इलेक्शन को स्मूथ होने के लिए कम से कम ये सारी चीजें नहीं होनी चाहिए इलेक्शन टाइम पे, तो इस पे कंट्रोल है. तो वो आपकी जो लिस्ट है, जो आपकी तरफ से जो कहना चाहिए, आपकी तरफ से जो एक्सपीडी एक्यूज हैं उनकी आपके पास लिस्ट होगी, गैंग की लिस्ट होगी. तो वो इंटेलिजेंस आप हमारे पीआई और डीएसपी कर्मचारी के साथ अगर शेयर करेंगे तो हम ज़्यादा बेटर तरीके से उसको कंट्रोल कर लेंगे. एक इम्पॉर्टेंट पॉइंट ये है कि बहुत सारे एक्यूज जो है निज़ामाबाद से चढ़ते हैं. निज़ामाबाद रेलवे स्टेशन या फिर बासर रेलवे स्टेशन, इन सब रेलवे स्टेशन से चढ़ते हैं सर. चढ़ते हैं, हमारे यहाँ चोरी करते हैं और फिर भाग जाते हैं, फिर वहीं पर रहने लगते हैं. तो अगर रेलवे स्टेशन सर या उसके आसपास थोड़ा सा विजिल अगर बढ़ा दिया जाए आपकी तरफ से, आपके जितने भी रेलवे स्टेशन है निज़ामाबाद में, तो ये जो पूरी लाइन में जो चोरियाँ हो रही हैं वो ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు ట్రైనింగ్ ఐపీఎస్ గౌస్ ఆలం, బోధన్ ఏసీపీ రఘు, బాన్సువాడ ఎస్డిపిఓ ఏ యాదగిరి, ధర్మాబాద్ ఎస్డిపిఓ ఏఎస్పీ నూరుల్ హాసన్, ఐపీఎస్ బిలోని ఎస్డిపిఓ డాక్టర్ సిద్ధేశ్వర్ ధుమాల్, దెగ్లూర్ ఎస్డిపిఓ రమేష్ సరోవర్, చింతకి ఎస్ఐ భాషామియా మరియు అన్ని డివిజన్ల పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొనడం జరిగింది. వ్యవసాయం, సాగునీటి రంగం సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచింది. సకల జన సంక్షేమమే ప్రధానంగా నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్లు మొత్తం పెంపు, నిరుద్యోగులకు జీవనాభృతి, రుణమాఫీ, పెరిగిన రైతు బంధు పెట్టుబడి సహాయానికి కేటాయింపులు చేశారు. విద్య, వైద్యం, పంచాయతీలు, రోడ్లకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించింది. అన్ని వర్గాలకు ఊరట కలిగేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. కుల వృత్తులకు జనజీవాలు అందించేలా ఇక పనిముట్లు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో జిల్లా కేంద్రంలో పలు కులాలకు చెందిన నాయకులు శుక్రవారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మన పాలనలో మన బడ్జెట్ బేష్గా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. గత వారం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించడం విశేషం. పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు బడ్జెట్ రూపకల్పనలోనూ అదే ఒరవడిగా కొనసాగించింది. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ కు తుది రూపు ఇచ్చి ప్రవేశపెట్టారు. Sir, to move the motion for leave to introduce the Telangana Goods and Service Tax Amendment Bill 2019. Speaker sir, on behalf of Honorable Chief Minister, I beg to move that leave be granted to introduce the Telangana Goods and Service Tax Amendment Bill 2019. అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చక్రతీర్థ పర్వంతో ఉత్సవాలు ముగిశాయి.
మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపరూప వెంకటేశ్వర ఆలయమునందు ఉదయం 9 గంటలకు సుదర్శన నరసింహ మహాహోమం మహాపూర్ణాహుతి శ్రీవారికి చక్రతీర్థం చక్ర స్నానము నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న ప్రసాదము కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పూజలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలోని చిన్న కొడపగల్ గ్రామంలో ఇద్దరికి రైతు బీమా చెక్కులు మాణిక్యం పోచేయల రైతు బీమా చెక్కులు పంపిణీ చేసిన పిట్లం మార్కెట్ చైర్మన్ అన్నారపు వెంకట్రామరెడ్డి, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ కవిత శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎల్ఐసి నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఎర్రజొన్న పంట ఏజెన్సీల యజమానులతోనూ తహసీల్దార్ ఇరు వర్గాలతో చర్చిస్తూ ఎర్రజొన్న రైతులు నష్టపోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత ఘనంగా సన్మానించిన కేరళ రాష్ట్ర నాయకులు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఇంటర్ స్టేట్ ఫాదర్ సమావేశంలో డీసీపీ శ్రీధర్ రెడ్డి. పసుపు ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించాలి. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. చక్రతీర్థంతో ముగిసిన అపరూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్న భక్తులు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కుల సంఘాల అభివృద్ధి. బడ్జెట్ నిధులతో హర్షం వ్యక్తం చేసిన కుల సంఘాలు. వ్యవసాయం, సాగునీటి రంగానికి బడ్జెట్లో పెద్దపీట. రెండవ రోజు కొనసాగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. ఇందూరు యువత సేవలు అభినందనీయం. నిజామాబాద్ లో సినీ నటి మాధవీలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.